రాలేకపోయారు, దానిలో ఉన్నారనుకుంటున్నాను. 100 శ్లోకాలు చెప్పేస్తారు వాడు. ప్రస్తుతానికి విషయానికి వస్తే శ్రీస్వరాభరణం యొక్క లక్ష్యాన్ని గురించి చెప్పేసి నేను ఎక్కువసేపు మీ మధ్యన పాడేవాడి మధ్యన ఉండను. లక్ష్యం కేవలం సంగీతం, సంస్కృతం, సాహిత్యం. సాహిత్యం అన్న మాట అనగానే అసలు సాహిత్యం అంతా రామాయణంలోనే ఉంది కదా. ఇవాళ మీ అందరికీ తెలిసిన విషయమే, పుస్తక పఠనాసక్తి చాలా చాలా ముఖ్యమైపోయింది. సో ఈ కార్యక్రమాల ద్వారా సంగీతాన్ని, అంటే మనదైన సంగీతాన్ని, సంప్రదాయ సంగీతాన్ని పిల్లల్లో సంగీతం నేర్చుకునే వాళ్ళలో నేను రేపటి గురువులను చూస్తున్నాను. రేపటి గురువులు వాళ్ళకి సంగీతం గురించినటువంటి ఏదో పాటలు పాడేసి తాళం వేసి పాడడం కాదు, సాహిత్య విలువలు తెలియాలి. సాహిత్యం వెనకాల ఉన్నటువంటి ఆ త్యాగయ్య గారు, శ్యామశాస్త్రి గారు, దీక్షితారు, వాళ్ళ మనోభావాలు, ఏ భావాలతో, ఏ భావోద్వేగంతో వాళ్ళు పాడారో అవన్నీ వీళ్ళకి అర్థం కావాలి అంటే వాళ్ళకి తెలుగు చదవడం రావాలి, సంస్కృతం రావాలి. లోకడ మా సంస్థలో ఒక 2 కార్యక్రమాలు నిర్వహించారు ప్రధానంగా. ఒకటి, పంచరత్న కీర్తనలు అందరూ పాడేస్తారు, కానీ వాటి గురించిన అవగాహన కానీ త్యాగరాజ హృదయం కానీ తెలియదు చాలా మందికి. మనం ఏదైనా తింటే అన్ని తింటాం, బాసుంది తింటాం, మరోటి తింటాం. నిజమైనటువంటి ఆనందం, తిన్న ఆనందం ఎప్పుడు వస్తుంది? గుటకేసినప్పుడు వస్తుంది. మనం ఒకసారి ఆలోచించుకోండి. నేను కొంచెం విలక్షణంగా ఆలోచించి చెప్తున్నాను. మనం ఏదైనా తిన్నాం అనుకోండి, అది ఉమ్మేస్తే సంతృప్తి కలుగుతాం, మింగాల్సిందే. అలాగే సాహిత్య విలువలను తెలుసుకుంటే ఈ ఇంత మనోహరమైనటువంటి, దివ్యమైనటువంటి సంగీతంలోని విషయాలన్నీ కూడా అర్థమయ్యి అప్పుడు జన్మసార్థక చేసుకున్నటువంటి వాళ్ళు ఋషులు వాళ్ళు. సో వాళ్ళ నుంచి, ఆ పరంపర నుంచి మనకు వచ్చిన దాన్ని జాగ్రత్తగా ముందు తరాల వాళ్ళకి అందించగలుగుతాం. కాబట్టి సంస్కృతము, సంగీతము కాక సాహిత్యం అంటే పుస్తక పఠనాసక్తి. ఇవాళ అక్కడ పుస్తకాలు కూడా డిస్ప్లే పెట్టాం, పుస్తక ప్రదర్శన పెట్టాం. మీరు అందరూ కూడా ఒకసారి వీక్షించండి. ఏదైనా పుస్తకాలు కొనాలనిపిస్తే కొనండి. సో సూక్ష్మంగా ఇంత చెప్పి నేను ఊరుకుంటాను. మీ అందరూ కూడా పెద్దలు, వయోవృద్ధులే కాకుండా జ్ఞానవృద్ధులు, అనుభవజ్ఞులు కూడా. కాబట్టి మా సంస్థని, మా సంస్థతో పనిచేస్తున్న కార్యకర్తలని అందరినీ కూడా మా దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనే విద్యార్థుల్ని వీళ్ళందరినీ ఆశీర్వదించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.